డోప్ అనేటటువంటి సాంగ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ చేయాలా, మార్నింగ్ 8కి రిలీజ్ చేస్తా ఉన్నారు, ఆ తర్వాత 9 అన్నారు, ఆ తర్వాత 10 అన్నారు. ఎగ్జాక్ట్లీ 10:15కి అయితే సాంగ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 2 విషయాలు మాట్లాడతా. డల్లాస్లో చూసుకున్నట్లయితే మన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది గేమ్ చేంజర్కి సంబంధించి. అది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది, డోప్కి సంబంధించినటువంటి రివ్యూ మాట్లాడుతూ అసలు డోప్ అంటే అర్థమైంది, ఏం చెప్పదలుచుకోండి మన తమన్ దీంతో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట డల్లాస్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే, వామ్మో, తెల్లారుజామున 5ంటికి అయితే అక్కడ ఆడిటోరియంని చుట్టుముట్టేశారనమాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారంట. అక్కడ కెపాసిటీకి మించి అయితే జనం అయితే రావడం జరిగింది. దాంతో చాలా మందిని బయట నిలిపేశారంట. టికెట్ ఎంట్రీయే బేభత్సమైనటువంటి ప్రైస్ ఉంది. ఇక దాంతో ఆడిటోరియం నిండడం అనమాట. మనోడు వెళ్ళి అమెరికాలో ఈవెంట్ పెడితే అక్కడ ఆడిటోరియం నిండడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ హీరోలకి ఇక్కడ దిక్కులేదు. కానీ మన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటే మొన్నోడు కామెంట్ చేసిండు కాదని. సో వాడికి చెప్పండి, అందరికీ తెలుసా అంటే అందరికీ తెలుసురా బాబు. ఎవడు కొత్తడు, యూఎస్ఓకి వెళ్ళినా కానీ బేభత్సమైనటువంటి జనం అయితే ఆయన చూడడానికి రావడం జరిగింది, డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అమెరికా అనేటటువంటిది ఫుల్ బిజియెస్ట్ ఏరియా అనమాట. అక్కడ ఎవడైనా చదువుకోవడానికి వెళ్తాడు, ఎవడైనా జాబ్ చేయడానికి వెళ్తాడు. వాడు ఒక్క నిమిషం లేట్ అయితేనే ఫీడ్ అయిపోతాడు. అలాంటి వాళ్ళు మార్నింగ్ 5:30 వచ్చి సాయంత్రం దాకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. రాత్రి నుండి కూడా డల్లాస్లో వెయిట్ చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకోండి. సో ఆయన నిజంగానే గ్లోబల్ స్టార్ అనేటటువంటిది దీన్ని బట్టి అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. బీభత్సంగా నడుస్తుందంట ఈవెంట్. మన వస్తాయన్నమాట నిదానంగా వీడియోలు. దానికి సంబంధించి ఎందుకు తీసుకోవాలంట ప్రైమ్, అది తీసుకున్న దాని గురించి చూసి వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. డోప్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సాంగ్ అయితే అదిరిపోయింది అనేటటువంటిది చాలా చిన్న పదం అయిపోద్ది. ముందు డోప్ యొక్క అర్థం ఏంటి అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. డోప్ అనేటటువంటిది మరాఠీ లాంగ్వేజ్. మరాఠీలో డోప్ అంటే అబద్ధం అని అర్థం అనమాట. సో సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా డోప్ డోప్ అనేటటువంటిది ఎక్కువగా వినపడుతుంది. ఇది మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, జీవితం అంతా డోపే బ్రో. అంటే లైక్ మన జీవితం మొత్తం కూడా అబద్ధమే. నువ్వు ఫోన్లో చెప్పేది అబద్ధమే, సోషల్ మీడియాలో చెప్పేది అబద్ధమే, నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పేది అబద్ధమే, నీ వైఫ్కి చెప్పేది అబద్ధమే, మొత్తం డోప్, మొత్తం అబద్ధాల ప్రపంచం అయిపోయింది అనేటటువంటిది అయితే సాంగ్లో మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. సో మోస్ట్లీ ఈ సాంగ్లో లిరిక్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. మొత్తం బీజియంతో నింపి పడేసిండు. అండ్ ఆ బీజియం పెట్టడానికి అలా చాలా పెద్ద కారణం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి బీజియం వింటున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు. సో ఏంది మొత్తం బీజియమే ఉంది, సాంగ్ లేదేంది అని అనిపించకపోవచ్చు. కానీ థియేటర్లో మట్టికి ఈ సాంగ్కి మనం ఫుల్గా ఎగురుతాం అనేటటువంటిది రియాలిటీ. మొట్టమొదట తమన్ దగ్గర నుండి వస్తాను నేను. తమన్ అయితే పాపం తన ఎఫెక్ట్స్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తాడు, కానీ క్లిక్ అయితే అవ్వట్లేదు అనమాట. లైక్ హాలీవుడ్ రేంజ్లో బీజం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండే కానీ దొరికిపోతుండు. అది కాక దొరికిపోయినటువంటి సాంగ్స్ ఏమో క్లిక్ కావట్లేదు అనేటటువంటిది రియాలిటీ. ప్రతి సాంగ్కి రీల్ అవుతుంది, ప్రతి సాంగ్ ట్రెండ్ అవుతుంది. కానీ తమన్ వాయించేటటువంటి ఏ సాంగ్ కూడా అంతలా రీల్ అవ్వట్లేదు, అంతలా ట్రెండ్ అవ్వట్లేదు. మొన్న వచ్చినటువంటి 3rd సింగిల్ కూడా అంత ఇదైతే చూపించలేకపోయింది. ఓకే, సాంగ్ ఇస్ గుడ్, ఎక్కడో కూడా కాపీ కొట్టలేదు. అయినప్పటికీ ఇది కాలేకపోయింది. రామచారా సాంగ్ ఏదైతే ఉందో రీల్స్లో ట్రెండ్ అయింది, అయినప్పటికీ అంత ఇదైతే కాలేదన్నమాట. యూట్యూబ్లో అంత ఎఫెక్ట్ అయితే చూపించలేకపోయింది. రేపు జావిరమ్మ జాకెట్స్కి వచ్చినటువంటి సాంగ్ గురించి వదిలేండి, ఇంకా ఏం మాట్లాడుతాం దాని గురించి. ఇప్పుడు ఈ డోప్ గురించి మాట్లాడాలి అంటే, మొట్టమొదట తమన్ అయితే మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుండో. మన శంకర్ గారికి ఎఫెక్ట్ అన్ని పెట్టి అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో. కాకపోతే ఆ ఎఫెక్ట్ అయితే ఫలించట్లేదు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నెక్స్ట్ మాట్లాడాల్సింది ఆ లిరిక్స్ గురించి. లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరినాయి. జస్ట్ 5-6 లైన్లే ఉన్నాయన్నమాట. జీవితం అంతా డోపే బ్రో, కమ్మ కమ్మ వాట్సే డోపే బ్రో అనేటటువంటి దాని గురించి అయితే చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత రామ్ చరణ్ దాని గురించి మాట్లాడుకోవాలి. వస్తున్నా అక్కడికి వస్తున్నా. లుక్స్ అయితే అవసరం, అసలు ఆఫ్లైన్ లుక్కి సినిమాలో ఉన్నటువంటి లుక్కి సంబంధమే లేదు. మొత్తం బక్కగా కనపడుతుంది అనమాట, స్లిమ్ అయిపోయింది అన్న. ఇప్పుడు RC16 కోసం తనైతే బల్క్ అవుతుండు, కానీ గేమ్ చేంజర్లో ఎంత స్లిమ్గా ఉండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. నాకైతే ఆరెంజ్ మూవీలో లుక్స్ అయితే అక్కడక్కడ అనిపించినాయి అనమాట. సేమ్ అలాగే కనపడుతుండు. కొద్దిగా గడ్డం తగ్గించి చూడండి, ఈజీగా మన ఆరెంజ్ మూవీలో ఏ విధమైనటువంటి రామ్ చరణ్ ఉన్నాడో ఇందులో కూడా వింటేజ్ రామ్ చరణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత డ్యాన్స్, ఇక డ్యాన్స్లో రామ్ చరణ్ ఎవరు కొడతారు అబ్బా, ఎర్రగా తీసేసిండు. మధ్య మధ్యలో కొన్ని స్టెప్స్ మనకు చూపించారనమాట, అవే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక ఫుల్ వీడియో సాంగ్లో ఈ విధమైనటువంటి డ్యాన్స్ అయితే ఇంకా ఏం చేయాలి అనేటటువంటి ఒకసారి ఉంచుకోండి. రేస్ గుర్రంలో కూడా ఒక సాంగ్ ఉంటుంది అనమాట, సేమ్ మొత్తం బీజంతో నింపేసిండు తమన్. అదే ఫ్రీక్వెంట్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది అనమాట. సో రేస్ గుర్రం అనేటటువంటిది మన తెలుగు సినిమా, అక్కడ అంత ఇది కాలేదు, ఆ సినిమా అప్పుడు అంత లేవలేదు లైక్ యూనివర్సల్గా. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే పాన్ ఇండియా లెవెల్లో మన యొక్క మాస్ ఏంది, మన యొక్క గ్రేస్ ఏంది అనేటటువంటిది ప్రపంచానికి చూపించడానికి, ఇండియాకి చూపించడానికి తమన్ అయితే ఈ సాంగ్ కుక్ చేసిండు.
అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. దానికి తగ్గట్టు స్టెప్స్ అయితే అద్దిరిపోయినాయి, ఎర్రగా తీసేసిండు రామ్ చరణ్ అన్న. వేరే లెవెల్ అనమాట. ఇక డ్యాన్స్ గురించి వంక పెట్టేది లేదు. తనకి తగ్గట్టు హీరోయిన్ కూడా మాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేసింది. పర్లేదు, హీరోయిన్ స్టెప్స్ కూడా సూపర్ అనిపించింది అనమాట. నెక్స్ట్ శంకర్ గారి మార్కు కనపడింది లేదా సాంగ్స్లో అని అంటే, సార్ ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తం ఇండోర్లో తీసేస్తారనమాట. మ్యాక్సిమం ఎక్కువ సాంగ్ అవుట్డోర్లో ఉండాలి, కానీ ఇండోర్లో అయితే ఈ సాంగ్ ఉంది అనేటువంటి అర్థమవుతుంది. మొత్తం గ్రీన్ స్క్రీన్ ఎఫెక్టే మొత్తం ఇదైతే పెట్టిందనమాట. మొబైల్ పట్టుకోవడం, ఈసిరేయటం, ఇదంతా కూడా ఏదో ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం. నాకు తెలిసి ఇది కూడా ఒక సిచ్యువేషన్కి సంబంధించినటువంటి సాంగ్ అయి ఉంటుంది. ఉదాహరణకి రామ్ చరణ్ అన్న తన లవర్తో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అబద్ధాలు ఆడుతుంటే ఇక నువ్వు అబద్ధాలు అనేటువంటిది తెలిసిన తర్వాత వాళ్ళిద్దరూ గొడవ పట్టడం, మళ్ళీ హక్ చేసుకోవడం, ఆ తర్వాత ఈ సాంగ్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఈ జీవితం అంతా డోపే బ్రో అనేటటువంటిది తెలియజేయటం ఈ సాంగ్ యొక్క మెయిన్ థీమ్ ఏమని చెప్పి మనమైతే అనుకోవచ్చు అనమాట. శంకర్ గారి మార్క్ అయితే కాంటాలేదబ్బా. ఆయన సాంగ్స్లో ఉండేటటువంటి లెవెల్ వేరు, క్రేజ్ వేరు, గ్రాఫిక్స్ వేరు, ఆ మార్క్ వేరు. మరి ఉన్నటువంటి బడ్జెట్ అంతా సాంగ్స్కే పెడుతున్నారు అనేటటువంటిది అర్థం కావట్లా. కానీ మరి అంతంత బడ్జెట్ ఎందుకైద్ది అనేటటువంటిది కూడా అర్థం కావట్లా. మొన్న ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా ఒక వీడియో చూసిన, థర్డ్ సింగిల్ కోసం ఆ గ్రాఫిక్స్ కోసం 10 కోట్లు అయితే ఖర్చు చేశారంట గేమ్ చేంజర్ నుండి. కానీ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఈ బంతిపూల తోటలు, అరకులు అయితే ఆ పిల్లగాళ్ళు అయితే సాంగ్ని అయితే షూట్ చేశారు. మత్తి పోయింది అది చూసిన తర్వాత. వీళ్ళు జస్ట్ మొబైల్తో కెమెరాతో షూట్ చేశారు. వాళ్ళంతా భారీ బడ్జెట్ పెట్టారండి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. శంకర్ గారికి ఏదో అయింది. ఒకప్పుడు ఆయన సినిమాలో కానిచ్చినటువంటి మార్కు, ఒకప్పుడు ఆయన సాంగ్స్లో కానిచ్చినటువంటి మార్కు ఇప్పుడైతే మిస్ అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ లాస్ట్లీ మాట్లాడుకోవాలి అని అంటే ఆ మ్యూజిక్ కూడా అదిరిపోయినాయి అనమాట. సిస్టమ్స్ అయితే పగిలిపోతే మీరు జస్ట్ నార్మల్గా విని సాంగ్ అయితే డిసైడ్ కామాకండి. ఒకసారి ఫుల్ సాంగ్ పెట్టుకోండి, మన బడ్స్ అన్న ఇయర్ ఫోన్స్ అన్న పెట్టుకోండి, వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే దాంట్లోనే పెట్టుకోండి అండి. బాగుంది, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. నాకైతే ఎక్కడా కాపీ కొట్టాడు అని అనిపించలేదు. అండ్ దొరకవచ్చు, రేపో ఎల్లుండో చాలా మందికి దొరుకుతారు, ట్రోల్ చేయొచ్చులే. కానీ ప్రస్తుతానికైతే ఒక కొత్త మజా అయితే వచ్చిందనమాట. తమనన్న బాగానే న్యాయం చేసిండు, మన రామ్ చరణ్ అన్న కూడా పర్లేదు మ్యాక్సిమం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. సో డిసప్పాయింట్ చేసింది ఖచ్చితంగా శంకర్ గారి అని చెప్పి కానొస్తుంది అనమాట. ఈ సినిమాలో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. మొత్తం ఇప్పటిదాకా 4 సాంగులు రిలీజ్ అయినాయి, ఇంకో 2 సాంగ్లు ఉన్నాయి. సో సినిమా మొత్తం సాంగ్స్తో నింపేసేస్తారు అనేటటువంటి అర్థం కావట్లా. ఎందులో చూసుకున్నా కానీ హీరో హీరోయిన్ అండ్ మెసేజ్ సాంగ్ కూడా ఒకటి ఉంటుందంట. అదేంటంటే వాళ్ళ నాన్న ఫ్లాష్ బ్యాక్ అప్పుడు ఒక సాంగ్ ఉంటుందంట. అదేదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. మరి అది డైరెక్ట్గా మనకు సినిమాలో చూపిస్తారా, లేకపోతే మనకి ఇప్పుడు వినిపిస్తారా అనేటటువంటిది తెలియదులే. కానీ అండ్ ట్రైలర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. అండ్ అప్డేట్స్ అయితే రావాల్సింది, వచ్చిన తర్వాత క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అండ్ రామ్ చరణ్ అన్న కూడా చాలా ఇదిగా కనపడ్డాడు అనమాట. ఇవాళైతే మస్తు కనపడుతుండో, గడ్డమైన ఇదైనా పెద్ద పుల్లా కనపడుతుండో. ఆయన మొత్తం RC16 మీద ఫుల్ ఎఫెక్ట్స్ పెడుతుండో బుచ్చిబాబు సినిమా మీద అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కూడా కొద్దిగా అయితే నమ్ముకుంటా అనమాట. మన శంకర్ గారు నాకు ఫోన్ చేయడమే ఒక అదృష్టం అనేటటువంటిది ఆయన ఫీల్ అవుతుండే. అదే అంటే ఆయన స్టోరీ పట్ల మొత్తం కూడా శంకర్కి హ్యాండ్ ఓవర్ చేసేసింది అనమాట. మీరు అనొద్దు తర్వాత రామ్ చరణ్ ఏలిబెట్టి గెలికిన అనొద్దు, మొత్తం ఆయన శంకర్కి అయితే సరెండర్ అయిపోయిండు. శంకర్ గారు ఏది చేయమంటే అది చేసిండు. ఇక మనం చూడబోయేది అయితే శంకర్ డైరెక్షన్ మాత్రమే. మన శంకర్ డైరెక్షన్ ఏమైంది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే గల్లీ వెయిట్ చేస్తున్నా. సినిమా మట్టికి బాగుంటే ఆగదు, ఇక బాగోపోతే మనం అయితే మాట్లాడుకోవాల్సిన లేదు. అది ఫ్రెండ్స్, డల్లాస్లో జరిగినటువంటి ఈవెంట్ అయినా ఈ సాంగ్ గురించి అయినా మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ లెక్చర్కి వెళ్ళిపోవాలి మనం ఎప్పుడైతే ఉంటాం. మరి బాయ్.